అంతే. మరి ఈ నోరు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇగో మాయ అన్నాడు, అల్లుడు వస్తే అత్త కాలకాటు వంతడా, అందుకనే డబుల్ బెడ్రూమ్ కట్టించినాం మేము కట్టించినే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమి ఇచ్చారు, ఇండ్లు ఇచ్చిరా అని మరి వాళ్ళు రాగాలు తీస్తురుగా. అయితే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించేటప్పుడు ఎకరాలు పొలం తీసుకోనో ఎకరాలు జాగాలు కొని ఆ జాగోలకు మీరు పైసలు ఎగ్గొట్టిరు కదా, మరి ఆ పైసలు ఎవరు కడుతురు ఇప్పుడు? అయ్యా మీకు తెలియదా? మేడ్చల్లో జరిగిన పని ఇది. మేడ్చల్ కాన్స్టిట్యున్సీలా జరిగిన పని ఏంటంటే, బిల్డింగులు పూర్తయినాక మిగతా పేమెంట్ ఇస్తామని సగం పేమెంట్ ఇచ్చి ఆపిర్రు. నువ్వు జాగమ్మినైనా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముందు కూర్చుంటారు. మరి మాకు పైసలు ఇప్పియండ్రి, మా జాగ తీసుకున్నారని. పుణ్యానికి జాగాలు తీసుకొని పుణ్యానికి బిల్డింగ్ కట్టించినామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే బిల్డింగ్ కట్టించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు సగం ఇస్తే మీరు సగం వేసుకొని కట్టిరు. మధ్యలో మీరు ఉద్ధరించిందే ఉన్నదాడా? అట్లా అది కూడా ఆలోచించాలి కదా. డబుల్ బెడ్రూమ్లు ఒక్కొక్క ఎమ్మెల్యే కింద, ఒక్కొక్క ఎమ్మెల్యే పిఏ కింద, మీ ఒక్కొక్క కార్పొరేటర్ కింద 200-300 ఇండ్లు ఉన్నాయి. మరి అంతగానో పెళ్ళాలు ఉన్నారా, అంతవరం పిల్లలు ఉన్నారా వాళ్ళకు? మరి ఏ బీదోళ్ళకి ఇచ్చిర్రు మీరు? ఎంత ఎందుకు నడవదు? బోకస్ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే, ఈ భూమి మీద ఏదన్నా బోకస్ ప్రభుత్వం ఏమన్నా వచ్చింది తెలంగాణని నాశనం పట్టేయడానికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే.